ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే భక్తిహీనత వలన కలిగే అభద్రత. భక్తిహీనత వల్ల కలిగే అభద్రత. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ భక్తిహీనత వలన కలిగే అభద్రత అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, మేము భక్తిహీనులుగా కాకుండా నీ దైవభక్తి కలిగి నీ యొక్క భద్రతలో జీవించటానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. భక్తిహీనత వలన కలిగే అభద్రత అంటే ఏంటంటే, దేవుడు లేకపోతే మానవ జీవితంలో వారు ఎంత గొప్ప బలవంతులైనా శక్తివంతులైనా వారికి భద్రత ఉండదు. నువ్వు దైవభక్తి కలిగి ఉన్నట్లయితే, నువ్వు దేవునితో ఉన్నావు గనక, దేవుని చిత్తానికి నువ్వు లోబడుతున్నావు గనక, దేవుని చిత్తాన్ని నెరవేర్చుతున్నావు గనక, నీ వలన దేవుని నామానికి మహిమ కలుగుతుంది గనక నీవు భద్రత కలిగి జీవిస్తావు. అదే భక్తిహీనులకు వారి ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా వారికి ఎటువంటి భద్రత కూడా ఉండదు. ఉదాహరణ తెలియజేస్తున్నాను. గ్రీకు పురాణ గాథల గల మహా గొప్ప వీరులలో అకిలెస్ ఒకడండి. గ్రీకు పురాణ గాథల్లో అకిలెస్ ఒకడండి. గ్రీకులు ట్రాయ్ని ఓడించిన యుద్ధంలో అతను ప్రధానమైన పాత్రను పోషించాడు. ట్రాయ్ అనే ఇంగ్లీష్ మూవీ కూడా వచ్చింది. అంటే గ్రీకులు ట్రాయ్ని ఓడించిన యుద్ధంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. ఇల్లియడ్లో హామర్ అతన్ని వర్ణించాడండి. అతను అంటే ఒక బుక్లో హామర్ అనే అతను ఒక చరిత్రకారుడు అతని గురించి తెలియజేశాడు. అతను పుట్టాక చిన్నబిడ్డగా ఉన్నప్పుడు అతని తల్లి ఏం చేసిందంటే, ఈ అకిలేస్ యొక్క దేహం దృఢంగా ఉండటానికి అతనిని స్టైక్ నదిలో ముంచేదండి. ప్రతిరోజు కూడా నదిలోకి, చిన్నతనంలోనే నదిలోకి తీసుకెళ్ళిపోయి అతను ముంచేసిందండి. ఆమె అతని మడిమితో పట్టుకున్నది. కేవలం ఏం చేస్తుందండి, ఒక కాలు మడిమి మాత్రమే పట్టుకుని అందులో ముంచేస్తుందండి చిన్నపిల్లోడిని, చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే భయం లేకుండా ధైర్యంగా దృఢంగా ఉండటానికి. అప్పటి నుంచి కూడా చలిలో కానీ వేసవిలో కానీ ఎప్పుడైనా సరే మనమైతే నీటిలో మునిగితే ఆక్సిజన్ అంతా గిలాలు కొట్టేసుకుంటాం. వాడైతే మడిమి పట్టుకొని అతని దేహంలో ఆ భాగాన్ని ముంచేస్తుంది. కానీ ఈ మడిమి పట్టుకోవటం వల్ల ఈ భాగం తడిచేది కాదండి అతనికి. తత్ఫలితంగా అతనికి భద్రతలేమి ఒక్క చోట కలిగిందండి. చాలా దృఢంగా ఉండేవాడు, చాలా బలమైన వాడుగా ఉండేవాడు, దేనైనా సరే తట్టుకుని నిలబడగలిగేవాడు. కానీ అతని బలహీనత ఏంటంటే, తన శరీర భాగం ఎక్కడైతే నీటిలో మునగలేదో ఆ మడిమ భాగం మాత్రం అతనికి కొంచెం అంటే మామూలుగానే ఉండేవాడు, కానీ అక్కడ భద్రత లేదండి అతనికి. అయితే ఏం జరిగిందంటే, తత్ఫలితంగా ట్రోజన్ యుద్ధంలో పారిస్ అనే ఒక శత్రువు ఏం చేశాడంటే, ఇతను ఎలాగైనా ఓడించాలి, ఇతను ఉంటే మనం గ్రీకుల్లో మనం గెలవలేమని చెప్పి అతను ఏం చేశాడంటే
ట్రోజన్ యుద్ధంలో పారిస్ అనే శత్రువు విషపూరితమైన బాణంతో అఖిలేష్ మడిమని దగ్గర కొట్టాడు. మడిమ దగ్గర ఎక్కడైతే నీటిలో తడవలేదో అక్కడ కొట్టాడండి. ఆ గాయంతో అఖిలేష్ చచ్చిపోయాడండి. చూడు ఎంత గొప్ప బలవంతుడండి. ట్రాయ్తో యుద్ధం చేసి గెలిచినటువంటి వాడు, మహాబలుడుగా పేరు పొందినటువంటి వాడు అతను చనిపోయాడండి. అతను కారణం ఏంటంటే అతనికి దేవుని యొక్క భద్రత లేదు. అలాగనే భక్తిహీనత యొక్క దూషణ, పరిహాసం అంతా ఎవరూ జయించలేదుగా కనబడుతుందండి. భక్తిహీనుడు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఒక్కొక్కసారి గెలిచినా, కానీ ఏదో ఒక రోజుని ఒక అభద్రతా భావానికి అతను గురైపోవాల్సి వస్తుందండి. అంటే అందులో ఏముంది? విపత్కరమైన అభద్రత దాగి ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను భక్తిహీనత గురించి ఎందుకు చెప్తున్నానంటే, మొదటి సమూయేలు గ్రంథం 17లో భక్తిహీనత వల్ల కలిగే అభద్రతకు ఒక మహత్తరమైన ఉదాహరణ ఉంది. ఆ మహత్తరమైన ఉదాహరణ ఏంటంటే గాతు వాడైన గోలియాతు. ఇతను మహాశూరుడండి. ఇతని గురించి మనం చెప్పుకోవాల్సిన లేదండి. అతడు భక్తిహీనత కంతటికి ప్రతిరూపమై ఉంటాడండి. అతను భక్తిహీనతకు ప్రతిరూపం ఎవరంటే గోలియాతు. అతడు వ్యర్థుడు, భక్తిహీనుడు, మానవత్వం లేనివాడు, తన్ను తాను అంటే తన బలాన్ని బట్టి తన్ను తాను సేవించుకునేవాడండి. ఇతను గోలియాతు. నాకంటే బలవంతుడు లేడు, నన్ను ఓడించేవాడు ఎవడం లేడు. మనం అంటాం కదా, నేనే పెద్ద తోపు అని అంటాం, చూసారా మనం. అలాగ తన్ను తాను హెచ్చించుకునేవాడండి అతను. తన యొక్క బలాన్ని బట్టి అనేక యుద్ధాల్లో ఆరితేరిపోయినాడండి అతను. పైగా 9 అడుగుల మనిషి అండి అతను, ఇంచుమించు గోలియాతు అండి. ఇక్కడ ఎందుకు ఇతని గురించి చెప్తున్నంటే, అతడు ఎంత గొప్ప ధైర్యవంతుడైనా, ఎంత గొప్ప బలవంతుడైనా, ఎన్ని యుద్ధాలలో ఆరితేరిపోయిన వాడైనా కూడా అఖిలేష్ ఎలాగైతే ఒక చిన్న బాణపు దెబ్బకు చనిపోయాడో, అనేక యుద్ధాల్లో గెలిచి భక్తిహీనత కూడా అటువంటిదే ఎదురవుతుంది. ఎంత గొప్ప విజయాలు సాధించినా కూడా అభద్రత వలన ఏదో ఒక రోజున చనిపోవాల్సి వస్తుందండి అతను. ఇక్కడ మిక్మషులో ఫిలిష్తీయులు ఓడిపోవడంతో, మిక్మషులో అంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే, మిక్మషులో ఫిలిష్తీయులు ఓడిపోయారు. సౌలు యొక్క పరిపాలనా కాలం అంతా కూడా వాళ్ళు ఫిలిష్తీయులు ఓడిపోయారు కనుక సౌలుతో వాళ్ళ సంఘర్షణ పరంపర కొనసాగిస్తూనే ఉన్నారండి వాళ్ళు. 14:52 చూసినట్లయితే, మొదటి సమూయేలు 14:52 చూస్తే, సౌలు రాజైన దగ్గర నుంచి మొదలుకొని ఫిలిష్తీయులు మిక్మాషులో ఓడిపోవటం వల్ల వీళ్ళ సౌలు జీవితకాలం అంతా కూడా ఏదో ఒక సంఘర్షణ గొడవలతో వాళ్ళు అలాగే ఉంటుండేవారండి వాళ్ళు. ఈ కాలంలో జరిగిన వాటితో ఎక్కువ ప్రాముఖ్యమైన యుద్ధం ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో జరుగుతుంది. ఈ కాలంలో ఏలా అనే లోయలో అండి, అంటే యుద్ధం మొదలైపోయిందండి. ఫిలిష్తీయులకి ఇజ్రాయేల్కి యుద్ధం ఎక్కడంటే ఏలా అనే లోయలో జరుగుతుందండి. ఏలా అనే లోయలో. ఈ లోయ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అటుపక్క ఉన్నారు, వీళ్ళు ఇటుపక్క ఉన్నారండి. సహజమైన ప్రకృతి యుద్ధానికి ప్రత్యేకతను కలిగించింది. ఏంటంటే ఈ లోయ, ఏలా అనే లోయ రమారమి 1 మైలు వెడల్పు ఉంటుంది, 1 మైలు వెడల్పు ఉంటుంది. దాని మధ్యలో నీటి యొక్క కోతకు 12 అడుగుల లోతు, 20 అడుగుల వెడల్పుల నేల కొట్టుకుని పోయిందండి. ఇక్కడ 1 కిలోమీటర్ దూరం వరకు. అంటే నీటి యొక్క ఒత్తిడికి అది కొట్టుకుపోయి అటుపక్క ఇటుపక్క కూడా ఒక లోయ కింద ఏర్పడింది. వేసవకాలంలో ఆ కాలువ అడుగున ఒక చిన్న సెలయేరు పోతుందండి. చిన్న సెలయేరు అండి, అది సన్నటి దారి అనమాట. వేసవకాలంలో అక్కడైతే యుద్ధానికి అనువుగా ఉంటుందని చెప్పి ఫిలిష్తీయులు ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారండి వాళ్ళు. ఎందుకంటే కొండల్లోంచి వచ్చినప్పుడు ఇజ్రాయేలుని మొట్టు పెట్టి వచ్చి మనం లోయలో ఉన్నాం కనుక మనం కనపడం కదా అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్ అండి వాళ్ళది.
అందుచేత ఆ నీళ్ళలో నునుపు చేయబడిన గుండటి రాళ్ళు దొరుకుతాయండి. అక్కడ ఆ సన్నటి సెలియేట్లో తెల్లటి రాళ్ళు, నునుపు చేయబడిన గుండటి రాళ్ళు దొరుకుతాయి. ఆ లోయ ఏర్పడిన విధానం ఒక సైన్యం మరొక దానిని ముట్టడి వేయడానికి సాధ్యం కాకుండా చేస్తుందండి ఇది. ఎందుకంటే ఒక సైన్యం రెండవ కొండ చర్యకి వచ్చేలోపే శత్రు సైన్యం వీరిని హతం చేసేస్తుందండి. అంటే ఒకరు కనబడతారు, ఒకరు కనబడరండి. దానికి ఒకే జవాబు ఏంటంటే ఒకరితోనొకరు పోరాటమే. ఆ కొండ చర్య యొక్క ఇరువైపులా 2 సైన్యాలు, అటుపక్కేమో ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటుపక్కేమో ఇశ్రాయేల్ ఉన్నారండి. 40 రోజుల నుంచి జరుగుతుందండి యుద్ధం. అయితే ప్రతిరోజు యుద్ధం ప్రారంభించబడే ముందు గోలియాతు వచ్చేవాడండి. వచ్చి ఒక సవాలు విసిరేవాడండి ఇశ్రాయేల్ ప్రజలకి. ఏంటండి విసిరేసి వెళ్ళిపోయాడండి. దినానికి 2 సార్లు అలా చేసేవాడండి అతను గోలియాతు. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి వచ్చి సవాలు విసిరేసి వెళ్ళిపోయాడండి. సైనికుల అవసరాల సైనికుల ఇండ్ల యుద్ధం అండి. అంటే ఇప్పుడైతే మన మిలిటరీ గవర్నమెంట్ పోషన్ ఉంది, కానీ అప్పుడైతే యుద్ధం చేసేవాళ్ళు ఫుడ్ అంతా కూడా ఇంటి దగ్గర నుంచి రావాలండి. ఇంట్లో ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళందరూ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలండి అప్పట్లో. కానీ వీళ్ళ భోజనాలు కూడా ఇంటి దగ్గర నుంచే పంపించాలండి వీళ్ళకి. దావీదు అప్పటికి రమారమి 18 సంవత్సరాలు ఈడు ఉంటాయండి అతనికి ఇంచుమించు. అంటే 18 నిండలేదండి ఇంకా అతనికి. అంటే సైనిక సేవలో చేరటానికి అతను ఇంకనూ వయసు చాలదండి. ఎందుకంటే సంఖ్యాకాండం 1:3 చెప్తున్న విషయం. సంఖ్యాకాండం 1:3 అతడు చిన్నవాడగా పిలవబడ్డాడు. అక్కడ మనకి 17:58 మొదటి సమయాలు 17:58 చిన్నవాడ అని పిలువబడిందండి అతను. యెషయా ఈ దావీదుతో యుద్ధంలో ఉన్నటువంటి సహోదరులకి భోజనాలు పంపి ఆ సైన్యంలో ఉన్న సంగతి ఏంటో కనుక్కు రమ్మని చెప్పాడండి. అంటే ఎవరైనా బతికారా, ఎవరైనా చనిపోయారా, ఉన్నారా ఏంటి కనుక్కురా అని చెప్పి భోజనాలు పెట్టి దావీదుని పంపించాడు. ఇతడు యవ్వనోత్సాహంలో ఉన్నాడండి దావీదు. 17:20 చూసినట్లయితే ఆ బలసూరుని ఆ దినపు తొలి సవాల్ అతను ఉన్నాడు. 40 రోజుల నుంచి అలాగే సవాల్ చేస్తున్నాడు అతను గోలియాతు వచ్చేసి. అప్పుడు మొదటిసారి దావీదు అక్కడికి వచ్చాడు, అన్నలకు భోజనం తీసుకొచ్చాడు, క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వచ్చాడండి. అతను అన్నల దగ్గరికి వచ్చినప్పుడు గోలియాతు ఛాలెంజ్ చేశాడు, ఇలాగ సవాల్ విసిరాడు అనమాట. మీలో దమ్ము ధైర్యం ఎవడన్నా ఉంటే మీరందరూ కొట్టుకోవద్దు, ఒకటి కొట్టుకు చచ్చిపోవద్దు, నన్ను ఒక్కడిని జయించండి, మేమంతా లొంగిపోతాం చెప్పి ఒక సవాలు విసురుతూ ఉండేవాడండి. ఆ బలసూరిని ఆ దినపు తొలి సవాలు దావీదు విన్నాడు. గొల్యాతు సవాలుకు ప్రత్యుత్తరం లేనందున విస్మయించింది. ఒక్కడు కూడా రాజు దగ్గర నుంచి మొదలుపెట్టి, మంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి, సైనికుల్లో ఇశ్రాయేల్లో ఎవడూ కూడా అతని ఛాలెంజ్ని స్వీకరించలేకపోయారండి. ఆశ్చర్యపోయాడు దావీదు. కనీసం రాజు కూడా అంత అలా సవాలు విసిరి వెళ్తుంటే రాజు కానీ, మంత్రి కానీ, సైన్యాధిపతి కానీ ఎందుకు ఇలా చేయటం లేదు, ఒక్కడు కూడా లేదా మన ఇశ్రాయేల్లో చెప్పి ఆశ్చర్యపోయాడు అతను. గోలియాతుకు బదులు చెప్పేవాడు ఎవడనో లేకుండా చూచి గాతు నుండి వచ్చిన మహాబలసురునికి స్తంభించిన యుద్ధం 41వ దినాన దావీదు బదులు ఇవ్వడానికి ప్రయత్నించేసాడండి. 41వ దినాన్ని వచ్చాడు దావీదు ఇక్కడికి. ఇంతవరకు 40 దినాలు 2 సార్లు వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతున్నా కూడా ఒక్కడు కూడా అతనికి ఛాలెంజ్ స్వీకరించలేకపోయారండి. అప్పుడు 41వ దినాన అతని బదులివ్వటానికి దావీదు ప్రయత్నం చేశాడు. ఆ దినము భక్తిహీన యొక్క అభద్రతను కనుగొన్న దావీదు దేవుని కొరకు మహా ఘన విజయాన్ని సాధించాడు. అతను గమనించాలి ఇక్కడ మనం 40 రోజుల వరకు కూడా అతను టాప్ అండి అతను గోలియాతు. ఎందుకంటే అతను ఛాలెంజ్ని ఎవరూ కూడా స్వీకరించలేకపోయారండి వాళ్ళు. అయితే 40వ రోజు వరకు గొల్యాతు ఎదురులేని వాడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాను. ఎందుకంటే అతను ఛాలెంజ్ ఎవరో స్వీకరించలేదు కనుక అతనే నెంబర్ 1. ఇంకా ఎందుకంటే 17 నుంచి 4 నుంచి చూసినట్లయితే తిరుగులేని సూర్యుడుగా కొండ చెరి యొక్క ఇరుపక్కలా ఉన్న వారికి ఏకాభిప్రాయం కలిగిందండి, ఇతను మనం ఏమీ చేయలేమని చెప్పేసి. ఈ బిరుదు అక్షరార్థంగా యుద్ధంలో జయించబోయే వారిని సూచిస్తుంది. గోలియాతు యొక్క ఉనికి ఉద్రేకంగా కలిగించేదిగా ఉంది. ఇశ్రాయేలు భయపడటానికి అదే హేతుగా ఉందండి. ఆ మహాబలశాలి 9 అడుగులు మించి ఎత్తున్నటువంటి వాడండి. సరాసరి ఇశ్రాయేలు అధిగమించి ఉన్నాడండి అతను. ఖ్యాతిగాంచిన అతడు మిగిలినవాడండి. అంటే ఖ్యాతిగాంచిన వారిలో అతను మిగిలినవాడని చెప్పి సంఖ్యాకాండం 13:8 తెలియజేస్తుందండి.
ఫిలిస్తీన్లోని అని భౌతికమైన దేహదార్ఢ్యానికి తోడు అతని కవచం చూపునకు భయం పుట్టేది కూడా, అతను ధరించుకున్న కవచం చూపునకు భయం పుట్టించేదిగా ఉందండి. చేప యొక్క పొలుసులు ఎలాగుంటాయో ఒకదాని మీద ఒకటి పడి ఉండి ఇత్తడి ప్లేట్లతో చేయబడింది. పై వస్త్రం అంతటి కూడా అతనికి బాడీ అంతా కప్పబడి ఉండేదండి, చేతులకి బాడీలకి ఇది ఇత్తడి కవచం అండి. అది మాత్రమే 5,000 తులముల బరువు కలదండి. ఆ కవచం ఒకటే 5,000 తులాల బరువు అండి. అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్య రాగి బల్లెము ఉండేది. అతని ఈటె మహా గొప్పది, దాని కొన 500 తులముల ఇనుము ఎత్తుగలదండి. దాని కొన అతడు తల మీద శిరాస్త్రాణం ఉంది, మరియు అతని ముందు దాసులు మళ్ళీ ఏంటండి మోసుకుని వెళ్ళిపోతుండేవారు. అంత బలవంతుడండి గోలియాత్. కానీ దేవుడు లేనటువంటి వాడు తెలుసుకోవాలి. ఈ లోకంలో నువ్వు ఎంత శక్తివంతుడమైనా, ఎంత బలవంతుడమైనా, ఎన్ని యుద్ధాల్లో ఆరితేరిపోయినా, ఎన్ని విజయాలు నీకు వచ్చినా కూడా దేవుడు గనుక నీ జీవితంలో లేకపోతే ఏదో ఒక రోజున నీ జీవితం అభద్రతా భావంలో పడిపోతుందంట. ఇందిరాగాంధీ ఎంతో శక్తివంతమైన ప్రైమ్ మినిస్టర్గా చేసింది, కానీ తనకు తెలియదండి, తనకు భద్రతా దళాలే తనకు కాల్చి చంపేస్తారన్న సంగతి తనకు తెలియదండి. భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయిందని ఇందిరాగాంధీ ఉదయాన్నే బయటకు వస్తుంది. భక్తిహీనులకు ఎప్పుడు అభద్రతా భావం. అందుకే జడ్ కేటగిరీ పెట్టుకుంటారండి వాళ్ళు. అంటే జడ్ కేటగిరీలో భద్రత ఉందనుకోండి, ఎందుకంటే దేవుడు వాళ్ళకి దేవుని సపోర్ట్ వాళ్ళకు ఉండదు కనుక జడ్ కేటగిరీ పెట్టుకుని ఇంటి దగ్గర బయట ఎక్కడొచ్చా సరే కాపలా ఉండాలి. వాళ్ళ చుట్టూ జామలు సమర్చుకుంటారండి, ఎందుకంటే ఎవడైనా పిస్టులతో కాలిస్తే అది పక్కకి వెళ్ళిపోవడానికి. అలాగనే సెల్ ఫోన్స్ కానీ ఏమీ కూడా పనిచేయకుండా వాళ్ళు జడ్ కేటగిరీలో అభద్రతా బాగుండేది అంతా కూడా. రాజీవ్ గాంధీ కూడా అలాగే శ్రీలంకలో అలాగే చంపేశారండి అతన్ని. భక్తి అంటే దేవుడు లేకపోతే ఇలాగే ఉంటుందండి. నువ్వు ఎంత ఎగిరి గొంతేసినా కూడా ఏదో ఒక రోజున సద్దాం హుస్సేన్ ఎంత గొప్పవాడో తెలుసండి, ఎంత బలవంతుడో తెలుసు, ఎంత మూర్ఖుడో తెలుసండి. అతను గడగడలు ఆడించేసేవాడండి పట్టుకుని ఇరాక్నండి అతను. అసలు అతని గురించి ఎవరన్నా పొరపాటున ఒక్కడు నోరు ఎత్తితే కాల్చి చంపేసేవాడు. ఎవరో కూడా ఎందుకు ఇలా చేస్తానని అడిగేవారు లేరండి నాయకుడు అండి. అంతేందుకు ఎట్లా ఎటువంటి వాడు సూసైడ్ చేసి చచ్చిపోయాడు, ఎందుకంటే భద్రత లేదండి అతనికి. మనకి లోకంలో ఎన్నున్నా దేవుని యొక్క భద్రత లేకపోతే మనం జీవించలేము. ఇటువంటి వాడి మీద ఒక చిన్న పిల్లవాడు అతనికి శిరస్రాణం లేదు, ఇత్తడి వస్త్రం లేదు, రాగి కవచాలు లేవు, ఈటి లేదు, బాణం లేదు, కత్తి లేదు. కానీ అతనికి ఉన్న బలం అంటే ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే అండి. అతని బలం కేవలం దేవుడు అండి. అతను దేవుడు నీకుంటే నువ్వు ఒట్టి చేతులతో వెళ్ళినా గెలవగలవు. నీవు గుర్తుపెట్టుకోండి. దేవుడు లేకపోతే నీ చుట్టూ ఎంత ఆయుధాలు ఉన్నా, ఎన్ని ఆయుధాలున్నా, నీ చుట్టూ ఎన్ని లక్షల మంది జనం ఉన్నా కూడా నువ్వు కాపాడపడవు. అందుకే యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారి మేలుకుంటే వద్దమని చెప్తున్నాడు దేవుడు. దేవుని కృప లేకుండా నీ చుట్టూ ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా నువ్వు అనుకోవచ్చు, నాకు కొన్ని లక్షల మంది ఉన్నారని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ భక్తిహీనత ఎంత అభద్రత కలిగి ఉంటుందో ఈ ప్రసంగం ద్వారా మనం అందరం కూడా తెలుసుకోవాలి. మనం ఆస్తులుండి పాస్తులుండి చుట్టూ సైన్యం ఉండి కూడా తమ ప్రాణాన్ని కాపాడుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారండి. అంతెందుకు ఏ రోజు పుట్టినరోజున రాజవస్త్రాలు ధరించుకుని గొప్ప ఉపన్యాసం చేస్తుంటే ఆ సూర్యుని యొక్క కిరణాలకి అతను వేసుకున్న వస్త్రం దగదగా మెరిసిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భజనకారులు కొంతమంది ఉంటారు, ఇది దేవుని స్వరమే అని మాట్లాడుతున్నాడు వాళ్ళు. కొంతమంది చుట్టూ భజన చేసేవాళ్ళు ఉంటారండి, కొంతమంది పొగుడుతూ ఉంటారు, కొంతమంది రాజులకి అధికారులకి నండి నువ్వు అంతా నువ్వు ఎంత అని ఓహ అంటూ ఉంటారండి. ప్రసంగం చేస్తున్నాడు అతను, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని చెప్పి మాట్లాడుతుంటే ఆ హేరోదు దేవుని స్తుతించనందున దేవుని యొక్క దూత అతనిని మొత్తగా పొరుగులు పడి ప్రాణం విడిచినట్టుందని మనకి. నువ్వు ఎంత రాజు అయితేనేంటి, మరి దైవస్వరం చెప్పన్నారు కదా, ఏమైపోయాడు అతను? మరి దైవస్వరమే మానవ స్వరం కాదని చెప్పి
కేకలేశారు కదా, మరి ఏమైపోయాడు తెలుసుకోవాలి మనం. అలాగనే అది భౌతికమైన ఆకారంతో గొల్యాతు యొక్క అహంకారం ఇశ్రాయేల్లో భీతిని రేకెత్తించిందండి. అతని మాటలు ఇశ్రాయేలును వణికించాయి. ఒక్కొక్కడు జనాలను వణికించేస్తుంటాడు. ఒకడు మాట్లాడితే వణికిపోతారు జనాలు. అతని భుజము శిరము రాజుతో సహా ఇతరులందరికంటే ఎత్తుగా వారి ముందు నిలబడ్డాడు అతను గొల్యాతుని. తన సవాలు విసిన ప్రతిసారి ఇశ్రాయేలు హృదయం భయకంపితులైపోయేదండి అతను నుంచి మాట్లాడుతుంటే. అంత పవర్ఫుల్గా ఉండేవాడండి అతను. గోలియాతు ఆత్మస్థుతి నేడు దేవుని పరిశుద్ధులను ఎదిరించే ఆధునిక సందేహవాదులను పోలి ఉందండి. ఈ గోలియాతు నాడు ఎలాగైతే ఎదిరించాడో దేవుని ప్రజల్ని, ఇవాళ పరిశుద్ధుల్ని ఎదిరించి క్రీస్తుని ఎదిరించేవారు కూడా ఇటువంటి ఆధునిక గోలియాతులండి వాళ్ళు. ఒకసారి బైబిల్ కేవలం మ్యూజియంలో ఉండేలా చేస్తానని ప్రగల్భాలు పలికాడండి వాల్టేర్. అతను చనిపోయిన తర్వాత అతని ముద్రణా యంత్రం బైబిల్ని ముద్రించిందండి. అది దేవుని మీద తిరుగుబాటు చేసిన ఎప్పుడూ కూడా దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. కనుక ఆధునిక విశ్వాసాలు గమనించండి, భక్తిహీనత ప్రగల్భాల్లోనూ ఏ సారము లేదండి. భక్తిహీనులు ఎన్ని మాట్లాడినా కూడా వారి మాటలు ఎటువంటి సారము కూడా లేదండి. నాస్తికత్వం, మిథ్యావాదం, సందేహవాదం యొక్క సవాళ్ళు ఎంత గొప్పగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ గొల్యాతు వలె భక్తిహీనత కేవలం చేతగాని ప్రగల్భాలతో కూడిందండి. అంత గొప్ప దేహదార్ఢ్యంలో కూడా అతని ప్రగల్భాలు కేవలం చేత కానివ్వండి. అప్పుడు దావీదు ఒకే మాట అన్నాడు, యుద్ధం నేను చేయట్లేదు, యుద్ధం యెహోవాదే. మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నా మీదకి రమ్మని నువ్వు మాట్లాడుతున్నావు, శరీర బలం చూసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు యుద్ధంలో ఆరితేరిపోయని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎన్నో యుద్ధాలు ఆరితేరిపోవచ్చు, నేను ఒక్క యుద్ధం కూడా చేయకపోవచ్చు, నేను బాలుడనే కావచ్చు, నాకు యుద్ధంలో ఎటువంటి అనుభవం కూడా లేకపోవచ్చు, కానీ యుద్ధం నేను చేయట్లేదు, యుద్ధం యెహోవాదే అన్నాడు. ఆ చిన్నగా ప్రవహిస్తున్నటువంటి ఆ సెలయేట్లో చిన్న ఒక 3 గులకరాలు తీసుకున్నాడు. ఒక గులకరాటితోటి ఒడిసలతో ఎక్కిపట్టి కొడితే ఇక్కడ తప్ప ఎక్కడా కూడా అతను కాళ్ళలేదండి, అసలు మీద తప్ప. అతను కొట్టిన దెబ్బకు కళ్ళు తిరిగి కింద పడకపోతే అతని కత్తితోటి అతను శిరస్సును ఖండించినట్లుగా మనం చూస్తున్నాము. కేవలం చిన్న కుర్రవాడు, యుద్ధంలో అనుభవం లేనటువంటి వాడు, ఎటువంటి ఆయుధము కూడా ఉపయోగించకుండా ఇశ్రాయేలు గెలిపించాడు దావీదు. దేవుని భద్రతలో ఉంటే మనము ఎప్పుడూ శక్తివంతుడే. మనకి ఎటువంటి ఆయుధము కూడా మనకు అవసరం లేదండి, దేవుడే మన ఆయుధం ఉంటాడు. అందుకే వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని చేబోని అపవాది వేసే ప్రతి తంత్రాలను తిప్పుకొడుతూ సమాధానం అనే జోడు తొడుక్కుని దేవుని మీద ఆధారపడి మన జీవనయాత్రలో ముందుకు సాగిపోదాం, విజయాన్ని చేకూర్చుకుందాం. క్రీస్తు అనే గొప్ప లోకరక్షణ మనకున్నాడు. ఆయన మన నిమిత్తం తండ్రి కృపార్షణకు కూర్చొని మన గురించి విజ్ఞప్తి చేస్తున్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్రైస్తవుడు ఓడిపోడండి. అటువంటి గొప్ప భద్రత క్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. అతను భక్తిహీనుడు ప్రభా, అందులో భద్రత ఉందని చెప్పి అనుకున్నాడు. నేను దావీదు భక్తిపరుడు తండ్రి, దేవుని మాట చెప్పున తండ్రి యుద్ధం చేశాడు, ఒకే ఒక ఒడిసెల రాయితో పడగొట్టాడు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విజయాన్ని కారకుడు అయ్యాడు. మేము కూడా ఈ లోకంలో ఆధునిక గోలియాతులు అనేక మంది బయలుదేరారు తండ్రి, సేవను ఆటంకపరచడానికి తండ్రి, నానా రకాలుగా మాట్లాడుతున్నారు తండ్రి. కానీ దేవుని శక్తి ముందు ఆ శక్తి ఎందుకు పనిచేయదండి. మా పెట్టిన పనుల్లో మేము ముందుకు సాగిపోవడానికి తండ్రి దావీదు వంటి మనసు కలిగి తండ్రి యుద్ధము యెహోవాదని చెప్పి అనుకుంటూ మాకు ఎదురయ్యే ప్రతి సమస్యలోనూ పోరాటంలోనూ అధిగమించి ముందుకు సాగిపోయి విజయ మమ్మల్ని పయనింపజేయమని యేసు క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.